హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ అప్డేట్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జియో 46ను ఏం చేద్దామని అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. కొత్త నోటిఫికేషన్లలో వచ్చే సమస్యలేంటి అని ఆరా తీసినట్లు ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, పోలీసు రిక్రూట్మెంట్పై ఆఫీసర్ల వివరణ, గత ఏడాది పూర్తయిన సెలక్షన్ ప్రాసెస్, త్వరలోనే 15,570 పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలుస్తుంది. ఖాళీ పోస్టుల భర్తీకి ఇచ్చే నోటిఫికేషన్ల విషయంలో జియో 46తో ఉన్న చిక్కులు, దానిని రద్దు చేయడం ద్వారా కలిగే వెసులుబాటుపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ విషయమై వివిధ శాఖల అధికారులతో సోమవారం సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. జియో రద్దు చేయాలా అన్న దానిపై సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తుంది. జియో 46ను రద్దు చేస్తారా, కంటిన్యూ చేస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి సీఎం నిన్న సమీక్ష నిర్వహించడం జరిగింది అధికారులతో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు శుభవార్త, వయో పరిమితి పెంపు అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ను 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టీకరణ. ఇది మొత్తానికి కాదు, 2 ఏళ్ళు మాత్రమే ఇలాంటి వెసులుబాటు అమల్లో ఉంటుంది. యూనిఫామ్ సర్వీసులకు ఈ యొక్క వెసులుబాటు వర్తించదు అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి ఇప్పటి వరకు 44 సంవత్సరాలుగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 46 ఏళ్లకు పెంచింది. 2 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని పేర్కొనడం జరిగింది. వివిధ నియామక పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి. అయితే గత ప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది, అంటే 10 సంవత్సరాలు పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వయో పరిమితిని మరో 2 ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగ యువత నుంచి ప్రభుత్వానికి అనేక అభ్యర్థనలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామక పరీక్షల్లో 46కు వయో పరిమితి పెంపు, ఇది ఆల్రెడీ చూసిన విషయమే. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2 ఎగ్జామ్స్కి సంబంధించిన ఫైనల్ కీని అయితే విడుదల చేయడం జరిగింది. 2 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలను టీఎస్పీఎస్సీ సోమవారం రిలీజ్ చేసింది. గతేడాది 18, 19, 20, 31 తేదీల్లో నిర్వహించిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కీని అధికారులు విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 8న మున్సిపల్ డిపార్ట్మెంట్ పరిధిలో అకౌంట్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫైనల్ కీని అందుబాటులోకి తేవడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు టీఎస్పీఎస్సీ మెయిన్ వెబ్సైట్లోనే చూడాలని అధికారులు అయితే సూచించినట్లు తెలుస్తుంది. 2 ఎగ్జామ్స్కి సంబంధించిన ఫైనల్ కీని అధికారులు నిన్న విడుదల చేయడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.